అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 9వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 9వ శ్లోకం. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, తల్లి జగజ్జనని మూలాధార చక్రమందు పృథివీతత్వమును, మణిపూరమందు జలతత్వమును, స్వాధిష్ఠానమందు అగ్నితత్వమును, హృదయమందలి అనాహతమందు వాయుతత్వమును, విశుద్ధియందు ఆకాశతత్వమును, భ్రూమధ్యమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వమును, ఈ విధముగా సుషుమ్నా మార్గమునంతను భేదించుకొనుచూ పోయి చిట్ట చివరకు సహస్రార కమలమందు ఒంటరిగా ఉన్న నీ పతియైన సదాశివునితో కలసి రహస్యముగా విహరించుచున్నావు కదా. దేవి, మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములలో పృథివీ, జల, వాయు, అగ్ని, ఆకాశతత్వములను మనసును దాటి సహస్రార చక్రములో స్థితుడై ఉన్న సదాశివునితో క్రీడిస్తావు నీవు. ఈ విద్యను గురుముఖముగా సాధించిన వారు మాత్రమే నిన్ను చేరగలరు. రేపు 10వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.